ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నది కాకరకాయ, కొసిరింది గుమ్మడికాయ అన్నట్లుగా అవాస్తవాలు ప్రచారం చేసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఇక రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది కేవలం 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అని రైతులలో ఆశలు రేపి దొడ్డు వడ్లకు తెడ్డు చూపి ఇక సన్న వడ్లకు 1.25 లక్ష కొర్రీలు పెట్టి విదిలించింది కేవలం 530 కోట్ల రూపాయలు మాత్రమేనని అన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 15,000 కోట్లకు గాను గత వానాకాలం అలాగే యాసంగి కలిపి ఎగ్గొట్టింది 26,000 కోట్లు అని విమర్శించారు. అసలు రైతుకే భరోసా లేదని ఇక కౌలు రైతులు, రైతు కూలీలు ఊసి ఎక్కడిది అని అడిగారు. కల్లాల వద్దకే కొనుగోళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు భరోసా అందగా ఇక కల్లాల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు లేక రైతన్నలు ఆందోళనలో పడిపోయారని కేటీఆర్ విమర్శించారు.